నానో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం కర్నూలు జిల్లాలో నిప్పు రాజేస్తోంది. కొండ జూటూరు గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉంది. కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొంతమంది సమర్థిస్తుంటే మెజారిటీ జనం వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల మీదకు చెప్పులు విసిరే స్థాయికి ఆందోళనలు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండ జూటూరు గ్రామస్తులు అధికారులపై కోపంతో రగిలిపోతున్నారు. ఈ గ్రామంలో గతంలో తీవ్ర కరువుండేది. గోరకల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యాక భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగానే పండుతున్నాయి. ఇప్పుడిప్పుడే కరువు కోరల్లో నుంచి బయటపడుతున్నామని సంతోషిస్తున్న గ్రామస్తులకు నానో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం భయపెడుతోంది. జిల్లాకు చెందిన విద్యా సంస్థల అధినేత శాంతిరాముడు ఈ నానో కెమికల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 150 ఎకరాల భూమిని కేటాయించింది. ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే గోరకల్లు రిజర్వాయర్, 2 భారీ చెరువులు ఉన్నాయి. చెరువులు కలుషితమైతే 4000 ఎకరాల ఆయకట్టు నాశనమైపోతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నానో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొండ జూటూరు గ్రామస్తులు 3 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. కలెక్టరేట్ ముందు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్లాల్సిన అధికారులను కర్రలతో బెదిరించి ఊళ్లోకి రాకుండా తరిమి కొట్టారు. జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉద్రిక్తతలు పెంచింది. ఫ్యాక్టరీ యాజమాన్యం కొందరిని తమ వైపు తిప్పుకుందని, గ్రామాన్ని 2గా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కొండ జూటూరు వాసులు మండిపడుతున్నారు. అయితే 950 కోట్లతో అత్యాధునిక యంత్రాలతో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, దీనివలన కాలుష్యం ఉండదు అన్నది యాజమాన్యం వాదన. కొండ జూటూరులో ఈ కెమికల్ ఫ్యాక్టరీ వివాదం అనేది రగులుతూనే ఉంది. ఫ్యాక్టరీ పెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదని గ్రామస్తులు, మెజారిటీ గ్రామస్తులు చెబుతున్నారు. అలా మా ప్రజల మాట కాదని ఫ్యాక్టరీ నిర్మిస్తే మాత్రం ఎక్కడికైనా తిరగబడతామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం కూడా ఫ్యాక్టరీ పెట్టాలా లేదా అనే విషయం పైన పూర్తిగా గ్రామస్తుల్లో అవగాహన కల్పించి ఆ ఫ్యాక్టరీలో ఏది ఉత్పత్తి అవుతుంది, దాని నుంచి ఎంతవరకు ప్రజలకు నష్టం కలగదు, లేదా సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉంది, వ్యాపార ప్రయోజనాలు ఏంటి, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, కాలుష్యం ఉండకపోతే ఏ విధంగా కాలుష్యం ఉండదు, ఈ విషయాలన్నీ కూడా గ్రామస్తులకి పూర్తిగా వివరించి వారిలో అవగాహన కల్పించి పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయితే ప్రజల్లో మాత్రం పూర్తి స్థాయిలో అది కాలుష్యమైన పరిశ్రమగా పూర్తి స్థాయిలో అభిప్రాయపడుతున్నారు. భావితరాలు పూర్తిగా వ్యాధుల పాలవుతారు, ఇక్కడ పంటలు పండకుండా పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం స్థానికుల్లో ఉంది. మొత్తం మీద ఇక్కడ కొండ జూటూరులో ఒక విధ్వంసకర వాతావరణం, అలాగే వర్గాలు విడిపోయి ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి అశాంతి వాతావరణాన్ని నెలకొల్పేందుకు నానో పరిశ్రమ ఏర్పాటు అనే విషయం ఒక కారణంగా చాలా స్పష్టమవుతుంది. జిల్లా అధికారులు ఇప్పటికైనా ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పరిశ్రమ ఏర్పాటు విషయం పైన పూర్తిగా అవగాహన కల్పించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొండ జూటూరు నుంచి చంద్రశేఖర్, NTV, కర్నూలు జిల్లా.